ప్రజాకవి గాయకులు అందశ్రీ గారు అకాల మరణం చెందారు. అందశ్రీ గారు ఉండే ఇంటి దగ్గర జిహెచ్ఎంసి వర్కర్ ఒక ఆమె ఉంది అన్నమాట. అమ్మ నీ పేరు? నా పేరు అరుణ మేడం. ఎట్లా సార్ నీకు తెలుసా? తెలుసు మేడం. రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గరనే ఊడుస్తాను. రోజు పొద్దున్నే సారు 6 గంటలకు వాకింగ్ కానీ లేస్తాడు. వాళ్ళ ఇంటి ముందు వాకింగ్ చేస్తాడు, వస్తాడు. ఆయన కారాడ అవుతుంది మమ్మల్ని టీ తాగిన రమ్మని కూడా అడుగుతాడు మేడం నన్ను. అంటే తాగిన సార్ నన్ను నమస్తే చెప్తా సరే అనుకుంటా ఆ కారు దగ్గర రోడ్డు మీదకి ఎక్కేదాకా మాట్లాడుతూనే ఉంటాడు మేడం. నేను పోయినప్పుడల్లా ఎప్పుడన్నా చెత్త బండి అయినా రాకపోయినా చెత్త వేసుకోమ్మా అంటుండే, చాయ్ పైసలు ఇస్తుండే. వాళ్ళ భార్యకు రోజు అన్నం పెట్టమని చెప్తుండే. నాకు రోజు నేను టిఫిన్ తెచ్చుకోను మేడం, అంతకుముందు తెచ్చుకుంటుంటే వాళ్ళు రోజు సాయంత్రం మధ్యాహ్నం అన్నం ఇస్తుండే. అట్లా నేను టిఫిన్ బంద్ చేసిన రోజు ఇస్తారు మేడం. వాళ్ళ భార్యకు చెప్పేదంట రోజు అన్నం ఇవ్వండి అమ్మ ఈమెకి అని చెప్పేదంట. రోజు అన్నం ఇస్తుంది మేడం. వాళ్ళ అన్నమే తింటాను నేను రోజు. కానీ సార్ అయితే చాలా మంచివాడు. అంత ఇప్పుడు ఈ మందిని అంతా చూస్తే సార్ ఇంత పెద్దవాడు అని కూడా నాకు తెలియదు. ఆ సార్ కూడా అట్లా ఉండకపోతుండే. ఎప్పుడు ఆయన దగ్గర కోపం అన్నదే చూడలేదు. నేనైతే చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను కానీ కోపం అందులో ఎప్పుడు చూడు మంచిగా మాట్లాడతాడు సార్. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య కానీ రోజు మాట్లాడతారు. ఇట్లా కోపం అన్నదే తెలియదు ఆయన దగ్గర. సార్ ఏం మాట్లాడుతూ ఉండే నీతో? చాయ్ తాగినావు అమ్మ, చేస్తున్నావా పని, పొద్దున్నే లేచి వస్తారమ్మా కూర్చో అది ఇది అని చెప్తుండే మేడం. కూర్చోమంటుండే. పొద్దున్న కాళ్ళు గిట్లని వస్తాయి సార్ అని అంటే కూడా కూర్చోండి అమ్మ కూర్చొని చేసుకోండి అని కూడా అంటుండే. కానీ సార్ ఇంత పెద్ద ఇప్పుడు వీళ్ళందరినీ చూసినాక ఇంత పెద్ద సార్ ఈ ఏరియాలో ఉన్నాడని నేను ఇప్పుడు అనుకుంటున్నాను మేడం. అసలు నాకు తెలియదు మేడం సార్ ఇంత పెద్దోడని. వాళ్ళ భార్య తెలంగాణ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దది. అయితే నేను అడిగిన ఈ ఫోటో మీ ఇంట్లో ఉంది ఏందమ్మా అంటే సార్ పాట పాడిందే ఈ సార్ అరుణ అని చెప్పింది. నేను అసలు నమ్మలేదు ఇంత పెద్ద ఇది ఉంది సార్ అని. కానీ అస్సలు నమ్మలేదు మేడం. వీళ్ళందరిని చూస్తే మా వాళ్ళతో అదే చెప్తున్నా సార్ ఇంత పెద్దగా ఉన్నాడు, అసలు ఇంత పెద్ద హోదాలో ఉన్నట్టే అనిపించాడు సార్, సింపుల్గా ఉంటాడు అని నేను చాలా అనుకొని చాలా బాధపడుతున్నాను. కష్టపడతారు, పొద్దున లేచి వస్తారు, కష్టపడతారు, జిహెచ్ఎంసి పిల్లలు ఇచ్చి పెట్టొస్తారు, చిన్న చిన్న పిల్లలు ఇచ్చి పెట్టొస్తారు. మీరు జాగ్రత్త బతుకురమ్మా, కష్టం అనక వేసుకోరి అన్ని కూడా సారు బాగా చెప్తాడు ఆయన. మేము ఇంత పెద్ద సార్ ఈ గల్లీలు ఉండి అనుకోలేము మేడం. నిజంగా మేము ఇంతవరకు ఇప్పుడు ఈ మందిని చూసి సార్ ఈ గల్లీలు ఉన్నట్టు ఎంత ఫీలింగ్ ఆడైనా ఇంత పెద్ద అయినా కూడా ఆయన ఫీలింగ్ ఇంత చిన్న చిన్న వాళ్ళు ఫీలింగ్ అవుతారు. ఈసారి ఇంత పెద్ద ఆయన ఈడు ఉండి ఈయన ఇంత ఈడు ఉండడానికి కూడా మాకు అవకాశం తెలియదు. కానీ మంచిగా మాట్లాడేటోడు మనలాగా ఎంత మంచిగా మాట్లాడి ఆయన తిన్నరా మీ పిల్లలు మీరు ఇంత పొద్దుగాల మబ్బులు లేచి వస్తారు, అంత సలిగి లేచి వస్తారు అని మాట్లాడేటోడు. మేము ఈ గల్లీలు ఇప్పుడు ఇవాళ ఇట్లా అయిపోయిందంటే పరిచయం అవుతున్నాం. ఈ గల్లీలు ఏడుండు అని ఇప్పుడు చెత్తేస్తే కూడా నేను అసలు ఇంత పెద్ద సార్ అనుకోని కూడా అనుకోలేదు. అసలు ఎంత దొరకడు అట్లా అనుకుంటే ఒక పూట నేను దిగటోళ్ళం కదా ఇప్పుడు అనుకుంటున్నాను. మా పిల్లలు హాస్టల్లో చదువుతారు మేడం. మా రెండో బిడ్డ ఆయనతో ఫోటో దిగిందంటే నేను ఇట్లా మమ్మీ లేట్ అవుతుంది ఇంటికి రానికంటే ఏమైందంటే చెప్పిన ఆయన పెద్ద కళాకారుడు మమ్మీ అని. ఆ పిల్ల ఆయనతో దిగిన ఫోటో పంపించింది. నేను అప్పుడు చూసి పరిచయం అవుతున్నా ఇంత పెద్ద సారా ఈ సార్ అని. కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా మా డాడీ అని ఎప్పుడు ఇట్లా పొగిడినట్టుగానే ఎప్పుడు సింపుల్గా ఉందరు. వాళ్ళు అయితే చాలా సింపుల్గా ఉందరు మేడం. చాలా మంచోడు సార్ అయితే చాలా మంచోడు. ఈ మధ్య సార్కి ఆరోగ్యం బాగలేకుండా మంచిగానే పోతుండే మేడం. అటాక్ వచ్చిందంట, పొద్దున కూడా మంచిగానే ఉండంట, అనుకోకుండా అటాక్ వచ్చిందట. పొద్దున పోయే వరకు కూడా పడి ఉన్నాడు. వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటి పక్కల ఇద్దరు నేనే ఉన్నామాడ ఉండి చూస్తేంది. వాళ్ళ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చిర్రు, డాక్టర్లు ఇట్లా సిఆర్బి చేసిర్రు. కానీ సారిగా లేడమ్మా పల్స్ కొట్టుకుంటలేదని అంటే వాళ్ళ బాబా హాస్పిటల్ తీసుకొని పోదామని తీసుకొని పోయారు మేడం పొద్దున్న. అసలు సారు ఉన్నాడు ఇంత పెద్ద సార్ అనుకోలే మేడం. మేము ఇంత గొప్ప సారు ఈడు ఉన్నాడంటే ఇప్పుడే ఇయ్యాలే మాకు బాగా ఎక్కువైపోయింది. మంచిగా మాట్లాడేది మేడం. ఆయన చాలా మంచివాడనే ఇంతమంది బాధపడుతుర్రు.